హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి బఠానీతో స్పెషల్ రెసిపీ అయితే చేయబోతున్నా. మనం దీన్ని చాట్ మసాలా లాగా తినొచ్చు, మసాలా పూరి లాగా తినొచ్చు, అండ్ చపాతీ కర్రీ లాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. నేనైతే దీనికి పచ్చి బఠానీ బాగుంటుందని చెప్పి మార్కెట్లో అయితే ఇలా గ్రీన్ కలర్ కొట్టిన పచ్చి బఠానీ తీసుకొచ్చేసాను. దీన్ని అయితే నేను పచ్చి బఠానీ అనుకున్నాను, బట్ ఇది ఫుడ్ కలర్ వేసి ఈ విధంగా చేశారు. మీరు ఎప్పుడైనా చేసుకోవాలనుకుంటే మార్కెట్లో నార్మల్ది ఉంటుంది వైట్ది, దాన్ని నైట్ నానబెట్టి ఈ విధంగా చేసుకోండి. బఠానీ క్లీన్ చేసి పక్కన పెట్టుకుందాం. తర్వాత ఆయిల్ కొద్దిగా వేసి ఆనియన్స్ వేసి పసుపు లైట్గా వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుందాం. తర్వాత 2 గ్రీన్ చిల్లీ, తర్వాత కరివేపాకు వేసి వేయించుకుందాం. తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న బఠానీ వేసి కలుపుకుందాం. నేనైతే దీన్ని కుక్కర్లో ఉడకబెట్టి వేసుకొని ఉండాల్సింది. నేను అలాగే పచ్చి బఠానీ కదా అని చెప్పి ఈ విధంగా నూనెలో వేసేసాను. మీరు చేసేటప్పుడు కుక్కర్లో బాగా కుక్ చేసుకొని ఈ విధంగా మళ్ళీ కర్రీ చేసుకోండి. చూడండి ఎంత అయితే కలర్ వచ్చిందో ఇందులో నుంచి. మళ్ళీ ఇవన్నీ కొంచెం కుక్ అయిన తర్వాత కొత్తిమీర లైట్గా వేసి మళ్ళీ టమోటా పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా కుక్ చేసుకుందాం. మీరు ఎప్పుడైనా ఈ విధంగా చేయాలనుకుంటే బఠానాలను కుక్కర్లో బాగా ఉడికించుకొని 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని ఈ విధంగా అయితే ట్రై చేయండి. నేను కుక్కర్లో ఉడికించినందువల్ల ఈ విధంగా లైట్ అవుతుంది. తరువాత లవంగం, పట్ట, లామ్ మొక్క వేసి కాసేపు కలుపుకుందాం. మసాలా పూరికి అయితే నేను పిండిని అయితే పూరి చేసేందుకు ఈ విధంగా కలిపి ముందే పెట్టుకున్నాను. గరం మసాలా వేసి కలుపుకున్న తర్వాత లైట్గా వాటర్ యాడ్ చేసుకొని మీకు సరిపడంత కారం వేసుకొని కలుపుకోండి. పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకొని కొద్దిగా బఠానాలు తీసి పక్కన పెట్టుకుందాం. తర్వాత మనకి ఎంత నీళ్లు కావాలో అంత వేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయితే దీన్ని కుక్ చేసుకుందాం. మధ్య మధ్యలో మూత తీసి అయితే దీన్ని కలుపుకోండి, లేకపోతే మాడిపోతుంది. మనం ముందుగా తీసి పెట్టుకున్న కొద్దిగా బఠానాలు ఉంది కదా, దాన్ని అయితే మనం మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఈ మెత్తగా చేసుకున్న పేస్ట్ని అయితే మనం ఇంతకుముందు కలిపి పెట్టుకున్నాం కదా, ఆ కర్రీలు అయితే యాడ్ చేసేద్దాం. ఎందుకంటే ఇది యాడ్ చేయడం వల్ల వాటర్ లేకుండా చిక్కగా అయితే వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ కర్రీని అయితే మనం అలాగే చాట్ మసాలాగా తినొచ్చు, లేకపోతే మసాలా పూరి లాగా అయినా తినొచ్చు, లేకుంటే ఈ చపాతీలు కర్రీ బాగుంటుంది, పూరీలకైనా బాగుంటుంది ఈ కర్రీ అనేది. నేను ముందుగా కలిపి పెట్టుకున్నాను కదా పిండి, అందులో అయితే ఈ విధంగా చిన్నగా అయితే నేను పూరీలను అయితే రెడీ చేసి ఈ విధంగా చేస్తున్నా. ఇదైతే మసాలా పూరికి. చూడండి ఎంత బాగా పొంగాయో. మనం ఈ పిండిని కలుపుకుంటాం కదా, ఈ పిండి కలిపేటప్పుడు ఇందులో అయితే మనం సోడా వేయకూడదు. సోడా వేయకుండా కానీ చేసినామంటే క్రిస్పీగా అయితే వస్తుంది పూరీలు. మళ్ళీ ఈ పూరీలను బాగా స్మాష్ చేసుకొని ఇందులో ఆనియన్స్, కొత్తిమీర, లైట్గా కరివేపాకు ఈ విధంగా ఆనియన్స్ అన్నీ వేసుకొని మనకు కావాల్సినవి వేసుకొని మనం చేసుకున్నాం కదా ఈ కర్రీని, దీన్ని అయితే ఈ మసాలా ఇందులో యాడ్ చేసేసి లైట్గా ఆనియన్స్, మిక్చర్, లెమన్ ఇవన్నీ పిండి వేసుకొని పెరుగు ఉంటే పెరుగు కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి ట్రై చేసి చూడండి, భలే టేస్ట్, బయట కన్నా ఇంట్లోనే భలే టేస్ట్. ఇదే చాట్ మసాలా తినాలనుకుంటే ఇందులో పూరి స్కిప్ చేసేసి ఇవన్నీ వేసుకొని అలాగే తినడమే చాట్ మసాలా. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.